హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలనమైనటువంటి తీర్పును నిన్న ఇవ్వడం జరిగింది. దీంతో విద్యాశాఖలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీచర్లకు ప్రమోషన్స్ పొందాలి అంటే కంపల్సరిగా టెట్ అనేది ఉత్తీర్ణులు అవ్వాల్సిందే అంటూ మరి తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే టీచర్లుగా కొనసాగాలంటే కూడా టెట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అంటూ మరి సుప్రీంకోర్టు ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, టీచర్లుగా కొనసాగేందుకు పదోన్నతులు పొందడానికి టెట్ తప్పనిసరి. 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉంటే టెట్ పాస్ అవ్వాల్సిందే. వద్దని అనుకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు. 5 ఏళ్ల లోపు సర్వీస్ ఉన్న వారికి మినహాయింపు. మైనార్టీ స్కూళ్ల అంశం విస్తృత ధర్మాసనానికి. సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు. ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పాఠశాలల్లో పదోన్నతి కోరేందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ లో ఉత్తీర్ణులు కావడం ఉపాధ్యాయులకు తప్పనిసరని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులు గల టీచర్ల ఆవశ్యకతను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మార్సిహ్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. పదవీ విరమణకు ముందు 5 ఏళ్లకు పైగా సర్వీస్ మిగిలి ఉన్న టీచర్ల సర్వీస్ లో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశించింది. టెట్ రాయడానికి ఇష్టపడిన ఉపాధ్యాయులు లేక అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాలతో రాజీనామా చేయాలని లేదా కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలని తెలిపింది. అయితే పదవీ విరమణకు ముందు 5 ఏళ్ల లోపు సర్వీస్ ఉన్నవారు మాత్రం టెట్ లేకుండానే సర్వీస్ లో కొనసాగడానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కాగా రాష్ట్రంలోని మైనారిటీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు టెట్ అవసరమా, దానివల్ల వారి రాజ్యాంగపరమైన హక్కులకు పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్న అంశాలను విచారించే విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తమిళనాడు, మహారాష్ట్రలోని పాఠశాలల్లో బోధించడానికి టెట్ అవసరమా అన్న అంశానికి సంబంధించిన పిటిషన్ పై కోర్టు ఈ తీర్పు వెలువరించింది. పదోన్నతులకు కూడా ఉపాధ్యాయుల పదోన్నతులు అనగా ప్రమోషన్స్ కూడా టెట్ తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. టెట్ లేకుండా పదోన్నతులు పొందిన వారు 2 ఏళ్లలోపు టెట్ ను క్లియర్ చేయాలని తీర్పును ఇచ్చింది. ఈ గడువులోపు టెట్ అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా వర్తిస్తుంది. రాష్ట్రంలో 2012 నుంచి టెట్ అమల్లో ఉంది. 2012, 17, 2024లో రిక్రూట్ అయిన వారంతా టెట్ అర్హత గలవారే. ఇక టెట్ అంటే ఏంటి? టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓ జాతీయ స్థాయి అర్హత పరీక్ష. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ తరగతులకు టీచర్ గా నియామకం చెందాలంటే టెట్ లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇక 2010లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ NCTE ఈ పరీక్షను తప్పనిసరి చేసింది. మరి ఇక్కడ వివాదం ఏంటి? విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23(1) ప్రకారం టీచర్ల విద్యార్హతలను NCTE నిర్ధారిస్తుంది. 1 నుంచి 8వ తరగతి వరకు టీచర్లు పనిచేయాలంటే టెట్ లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న NCTE ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది. టీచర్లుగా నియమితులైన వారు 5 ఏళ్లలోపు టెట్ లో ఉత్తీర్ణులు కావాలని NCTE సమయం ఇచ్చింది. అయితే తర్వాత ఈ గడువును మరో 4 ఏళ్లకు పొడిగించింది. కాగా NCTE నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 2011 జూలై 29 లోపల టీచర్లుగా నియమితులైన అభ్యర్థులు సర్వీస్ లో కొనసాగడానికి టెట్ అవసరం లేదని మద్రాస్ హైకోర్టు 2025 జూన్లో తీర్పు ఇచ్చింది. అయితే పదోన్నతి కోసం టెట్ పాస్ కావడం తప్పనిసరని స్పష్టం చేసింది. దీనిపై దాఖలైన అప్పీలుపై సోమవారం తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు సర్వీస్ లో కొనసాగడంతో పాటు ప్రమోషన్ పొందేందుకు కూడా టెట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. కాబట్టి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చాలా వరకు ఉపాధ్యాయ నియామకాలన్నీ కూడా అంటే 2012 తర్వాత అన్ని కూడా టెట్ ఆధారంగానే నియామకాలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మరి ప్రస్తుతం ఉపాధ్యాయ నియామకాలు జరుగుతున్నాయో వాటికి ఎటువంటి సమస్య ఉండదు. మరి వేరే రాష్ట్రాల్లో టెట్ లేకపోయినప్పటికీ ఉపాధ్యాయులుగా చాలా మంది కొనసాగుతున్నారు కాబట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కొద్దిగా ప్రాబ్లం కావచ్చు. అలాగే టెట్ అనేది లేకుండా ప్రమోషన్ అనేది ఇవ్వడం కుదరదని, అలాగే టెట్ లేకుండా టీచర్లుగా కొనసాగడానికి కూడా అనర్హులంటూ సుప్రీంకోర్టు పేర్కొనడాన్ని మనం నిన్న ఇచ్చినటువంటి సమాచారంలో చూస్తూ ఉన్నాం.
ఇది ఏపీ టెట్ అనేది మరి ప్రమోషన్ కు కొనసాగడానికి కంపల్సరీ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.